శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. పారు ఏజెన్సీ ఛానల్ కి స్వాగతం అండి. అమ్మ యొక్క 41 రోజుల పారాయణంలో ఈ రోజు కూడా అమ్మ యొక్క పారాయణం ఎంతో చక్కగా చేసుకున్నానండి. అమ్మని చక్కగా అలంకరించుకొని చక్కని పువ్వులతో అమ్మని ఈ రోజు కూడా ఎప్పటిలాగే అమ్మ పూజ చేసుకొని పారాయణం చేసుకున్నాను. లలితా సహస్రనామ పారాయణంతో పాటు ఖడ్గమాల స్తోత్రం చదువుకున్న, అలాగే కాలభైరవ అష్టకం, ఇలా రోజు అమ్మ యొక్క పారాయణం ఎప్పటిలాగే ఈ రోజు కూడా చక్కగా చేసుకున్నానండి. అయితే మనం శ్లోకాలు, అమ్మ యొక్క శ్లోకాలు, వాటి అర్థాలు తెలుసుకుంటున్నాం కదండి. అయితే ఈ రోజు కూడా మరి నేర్చుకుందామా శ్లోకం. నెక్స్ట్ శ్లోకం: కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపనస్థని నాభ్యాలవాల రోమాలి లతా ఫలకుచద్వయా. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపనస్థని నాభ్యాలవాల రోమాలి లతా ఫలకుచద్వయా. కామేశ్వర ప్రేమరత్నమని, కామేశ్వరుడైన పరమశివుని ప్రేమ అనే అమూల్యమైన రత్నం. ప్రతిపనస్తని, ఆ ప్రేమకు ప్రతిఫలంగా ఉన్న దివ్య స్తనాలు. నాభి అలవాల, నాభి అనే ఆధారం నుండి రోమాలి లత, సన్నని రోమాల వరుస ఒక తీగల, లతా ఫల కుచద్వయి, ఆ తీగకు పండ్ల వలె ఉన్న రెండు కుచములు. అనగా శ్రీ లలిత అమ్మవారి దివ్య రూపాన్ని ఈ నామం ఎలా వర్ణిస్తుంది? అమ్మవారి సౌందర్యం పరిపూర్ణమైనది, పవిత్రమైనది. ఆమె రూపంలోని ప్రతి భాగము దైవికమైన శక్తికి ప్రతీక. ఈ నామంలో అమ్మవారు జగత్తుకు తల్లిగా, సమస్త జీవులకు పోషణను అందించి ఆదిశక్తిగా సూచించబడుతున్నారు. ఆమె ప్రేమ, కరుణ, పోషణ అనంతమైనవి. ఈ నామం అమ్మవారి యొక్క మాతృత్వాన్ని, దివ్య ప్రేమను తెలియజేస్తుంది. అమ్మవారు కేవలం సౌందర్య స్వరూపిణి మాత్రమే కాదు, ఈ సృష్టి మొత్తానికి తల్లిగా కరుణను, పోషణను అందించి జగన్మాత. కామేశ్వరుడైన పరమేశ్వరునికి ఆమె ప్రేమ అమూల్యమైన రత్నం వంటిది. అలాగే సమస్త జీవులకు అమ్మవారి కరుణ, అనుగ్రహం అమూల్యమైన వరం. ఈ నామాన్ని ధ్యానించినప్పుడు మనలో తల్లి ప్రేమ, దయ, కరుణ, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాయి. అమ్మవారి చరణాలను భక్తితో స్మరిస్తూ మన జీవితంలో శాంతి, సంతోషం, మంగళం కలగాలని అమ్మని రోజు ప్రార్థిద్దాం. అమ్మ కదండి. అమ్మవారి దివ్య రూపం ఎలా వర్ణించగలుగుతామండి? అమ్మ యొక్క దివ్య సౌందర్యమే కాదండి, అమ్మ యొక్క మాతృత్వం. అమ్మా అంటే చాలండి. పిలవండి ఒక్కసారి అమ్మా అని. ఏ తల్లైనా మన బిడ్డలకి కష్టం వస్తే ఉండగలమా అండి? మన కష్టం వచ్చినా మనం తట్టుకోగలుగుతామేమో గాని మన బిడ్డలకు కష్టం వస్తే తట్టుకుంటామా అండి? అమ్మ జగత్తునే పరిపాలించే తల్లి. అమ్మ ఎంతో కరుణ. అమ్మ ఎంతో కరుణామూర్తురాలు. ఆ తల్లి యొక్క దివ్యమైన ప్రేమను, అమ్మవారి యొక్క కరుణను, పోషణను అమ్మని మాటల్లో చెప్పలేమండి అసలు. అమ్మ కామేశ్వరుడైన పరమేశ్వరుని ప్రేమ అనే అమూల్యమైన రత్నాన్ని అమ్మ ధరిస్తుంది. ఆ ప్రేమకు ప్రతిఫలంగా ఉన్న దివ్య స్థానాలు ఏవైతే ఉన్నాయో, నాభి అనే ఆధారం నుండి సన్నని రోమాల వరుసల ఒక తీగలా, ఆ తీగకు పండ్ల వలె ఉన్న రెండు కుచములు మాట. అమ్మ యొక్క మాతృత్వాన్ని ఈ శ్లోకంలో చక్కగా వివరించారండి. అమ్మ కదండి. అమ్మవారి చరణాలను భక్తితో స్మరిస్తూ ఉంటే మన జీవితంలో శాంతి, సంతోషం, మంగళం అన్ని కలుగుతాయండి. అవన్నీ అమ్మ మనకి ఇస్తుంది. సో అమ్మ ఈ నామాన్ని మెయిన్ ధ్యానించినప్పుడు మనలో తల్లి ప్రేమ, దయా, కరుణ అవన్నీ మనకి చక్కగా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాయండి.
అమ్మా శ్రీమాత, శ్రీ మహారాజ్ని లలితాంబిక, అమ్మా శ్రీ మాత్రే నమః. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం నేర్చుకుందామా అండి? లక్ష్యరోమలతాధారత సమున్నీయ మధ్యమా స్తనభారదలన్మధ్య పట్టబంధవలిత్రయా. లక్ష్యరోమలతాధారత సమున్నీయ మధ్యమా స్తనభారదలన్మధ్య పట్టబంధవలిత్రయా. లక్ష్యరోమలత ఆధారత అంటే సన్నని రోమాల వరుస ఒక అందమైన లతలా కనిపించేదంట. సమున్నేయ మధ్యమ ఎంతో సుందరమైన సన్నని నడుము కలది. స్తనభార దళన్మధ్య మాతృత్వ స్వరూపాన్ని సూచించే దివ్యమైన సౌందర్యం అమ్మది. పట్టబంధ వలిత్రయ నడుంపై ఉన్న 3 అందమైన ముడతలు, వాటిని త్రివలులు అని అంటారు. అయితే ఈ నామంలో శ్రీ లలిత అమ్మవారి దివ్య స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. అమ్మవారి నడుము ఎంతో సుందరంగా ఉంటుందంట, సన్నంగా ఆకర్షణీయంగా ఉంటుందంట. ఆమె రూపంలోని ప్రతి భాగం దైవికమైన శక్తికి, సృష్టి సామర్థ్యానికి ప్రతీక. అమ్మవారి త్రివలలు అంటే 3 మడతలు సృష్టి, స్థితి, లయ అనే 3 శక్తులకు సంకేతాలుగా భావించబడతాయి. అమ్మ యొక్క దివ్య స్వరూపం అమ్మ అంతా ప్రతి నామంలోనూ అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని ఎంతో అందంగా వర్ణిస్తున్నారండి. అమ్మ సమస్త జగత్తుకు తల్లి కదండి. ఆమె రూప ధ్యానం భక్తుల్లో పవిత్రమైన భక్తి భావాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతాయి. ఈ నామంలోని అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని, అమ్మవారి సన్నని నడుము, అందమైన త్రివలులు ఆమె సృష్టి శక్తిని, జగన్మాత స్వరూపాన్ని సూచిస్తాయి. అమ్మవారి రూపాన్ని ధ్యానించడం అంటే కేవలం బాహ్య సౌందర్యాన్ని చూడడం కాదండి, ఆమె వెనుక ఉన్న అపారమైన ప్రేమ, కరుణ శక్తిని అనుభవించడం మాట. అమ్మవారి అనుగ్రహంతో మన జీవితంలో శాంతి, శుభం, ఆధ్యాత్మిక ఎదుగుదల కలగాలని ప్రారంభిద్దాం. అమ్మ కదా, అమ్మ నడుము మీద ఉన్న 3 మడతలు ఎప్పుడైనా ఎవరైనా ఊహించారండి? ఆ అమ్మ 3 మడతలు సృష్టి స్థితి లయ ఎంత చక్కగా వర్ణించారండి. అమ్మ ఈ నామాలు చదువుతూ వీటి అర్థాలు తెలుసుకుంటూ, అమ్మను ఊహించుకుంటూ, ఆ మాతృత్వాన్ని ఊహించుకుంటూ, అమ్మ రక్షణ, అమ్మ పోషణ, అమ్మ కరుణ ఇవన్నీ మన మీద ఎల్లప్పుడూ ఉండాలని అమ్మను ధ్యానం చేసుకుంటూ అమ్మ పారాయణం చక్కగా చేసుకుందామండి. అమ్మ యొక్క కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ మాత్రే నమః అండి. ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు కొంచెం ఇలా ప్రోత్సహిస్తూ ఉంటే నేను మరి కొంచెం వీడియోలు చక్కగా చేయగలుగుతాను, పెట్టగలుగుతాను. పూర్తి వీడియోలు గట్రా చక్కగా పెట్టగలుగుతాను. అమ్మవారి యొక్క చాలా పూజలు ఉంటాయి. అన్నీ భయపడకుండా చక్కగా సింపుల్ గా అమ్మని చక్కగా రోజు ధ్యానించుకుంటూ ప్రేమగా, అమ్మ మీరే ఉన్నారు, అన్నింటికి కష్టమైన, సుఖమైన, సంతోషమైన, బాధ అయినా అన్ని మీ పాదాల ముందే పెడుతున్నానమ్మా. ఈ జీవితాన్ని ఎలా తీసుకెళ్తారు అంతా మీరే దయ అని చెప్పి అమ్మ దగ్గర లొంగిపోయాం అనుకోండి ఒక్కసారి, ఇంకా అమ్మ తన బిడ్డని ఎలా అయితే ఒళ్ళో పడుకోబెట్టుకొని, అమ్మ ఎలా అయితే చేయి పట్టుకొని అడుగులు వేయిస్తారో మనల్ని కూడా అలాగే అడుగులు వేయించి మంచి మార్గంలో నడిపిస్తదండి. అమ్మ పాదాలకి ఎప్పుడు వదలకండి. అమ్మ మనల్ని జగన్మాత కదండి, అమ్మ చల్లగా చూస్తాదండి. శ్రీ మాత్రే నమః అండి.